హలో ఫ్రెండ్స్, నేను మీ మహేంద్ర. డెమోలోకి వెళ్ళే ముందు చిన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే, నేను ఇదే వీడియోని ముందుగానే క్రియేట్ చేసి ఫుల్ డెమోని టెలిగ్రామ్ ఛానల్లో పెట్టాను, ఇన్స్టాగ్రామ్ పేజ్లో పెట్టాను. మీకు ఎవరికైనా ఇన్స్టాగ్రామ్ ఉన్నా టెలిగ్రామ్ ఉన్నా వెళ్ళి చూడండి, లింక్స్ అనేది ఫస్ట్లోనే ప్రొవైడ్ చేశాను. ఓకే, ఇప్పుడు ఈ విధంగా ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్పే ముందు ఫస్ట్ డెమో చూడండి. ప్రేమలు పుట్టే వేళ పగలంతా రేలే. డెమో చూశారు కదండి. ఇప్పుడు ఈ విధంగా ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. కొంచెమే వినిపించాను, ఎందుకంటే కాపీరైట్ ప్రాబ్లం రాకూడదని. సో మిగతా చూడాలంటే టెలిగ్రామ్లోకి వెళ్ళి చూడండి. ఇప్పుడు ఈ విధంగా ఎలా క్రియేట్ చేసుకుంటారో తెలుసుకుందాం. నేను వాడిన అన్ని ఫైల్స్ని మీకు డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్ డౌన్లోడ్ లింక్ అని ఇచ్చాను. ఆ లింక్ పైన క్లిక్ చేసి క్రోమ్ బ్రౌజర్లోంచి డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, క్రియేట్ చేసుకుందాం. కైన్మాస్టర్ ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. క్రియేట్ న్యూ, ఇక్కడ 16:9 క్రియేట్ పైన క్లిక్ చేయండి. మీడియా బ్రౌజర్ ఓపెన్ అవుతుంది. మీరు ఏ ఫోల్డర్లోకి అయితే డౌన్లోడ్ చేసుకున్నారో నిలిచిన ఈ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ని ఇక్కడికి తీసుకోండి. ఇదే క్లిక్ చేసి దీని సైజ్ మీరు 30 సెకండ్స్ వరకు డ్రాగ్ చేయండి, చివర పట్టుకొని చేసి ఫస్ట్కి రండి. ఇదే వీడియోలో నేను మీ కైన్మాస్టర్ గురించి కూడా చెప్తాను కాబట్టి స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఫస్ట్కి రండి, లేయర్ క్లిక్ చేసి మీడియాని క్లిక్ చేయండి. ఇప్పుడు మీరు ఎవరి ఫోటో అయితే పెట్టాలనుకుంటున్నారో మీ ఇష్టం, మీకు ఇష్టమైన వాళ్ళది ఒక ఫోటోని ఇక్కడికి సెలెక్ట్ చేసుకోండి. అమ్మాయి ఫోటో నేను చెప్పింది ఇలా సెలెక్ట్ చేసుకోండి. కిందకి వెళ్ళండి, మ్యాజిక్ రిమూవర్ ఆన్ చేయండి. ఒకవేళ మీది లేకపోతే ఫోటో బ్యాక్గ్రౌండ్ ఎలా కట్ చేసుకుంటారని స్పెషల్ వీడియోలు చేసి లింక్స్ అనేది డిస్క్రిప్షన్లో పెట్టాను, చూసుకోండి. ఇక్కడ పెట్టండి ఈ అమ్మాయి ఫోటోని. ఈ చివరి పట్టుకొని వీడియో ఎండింగ్ వరకు డ్రాగ్ చేయండి. ఓకే, ఫస్ట్కి రండి, లేయర్ క్లిక్ చేయండి, మీడియాని క్లిక్ చేయండి. మీరు ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో నేను ఇచ్చిన ఈ ఫ్రేమ్ ఇమేజ్ ఉంది కదా, ఇక్కడికి సెలెక్ట్ చేసుకోండి. విండో ఫ్రేమ్ అనొచ్చు, ఇక్కడికి తీసుకోండి. స్ప్లిట్ స్క్రీన్ పక్కన ఉన్న వైట్ బాక్స్ ఇదే క్లిక్ చేసి చివరి పట్టుకొని వీడియో ఎండింగ్ వరకు డ్రాగ్ చేసి ఫస్ట్కి రండి. ఇదే ఫ్రేమ్ క్లిక్ చేసి కిందకి వెళ్తే అడ్జస్ట్మెంటు శాచురేషన్ పెంచండి, బాగా వైబ్రెంట్గా కనపడుతుంది. ఇప్పుడు అమ్మాయి ఫోటోని క్లిక్ చేసి చిన్నగా చేసి ఇక్కడికి పెట్టేయండి. ఓకే, ఇప్పుడు లేయర్ క్లిక్ చేయడం, మీడియాని క్లిక్ చేయడం. ఇప్పుడు మీరు ఎవరు ఫోటో పెట్టాలనుకుంటున్నారో ఇప్పుడు అబ్బాయిలది మీ ఫోటో తీసుకోండి. ఇలా సెలెక్ట్ చేసుకున్నా, కిందకి వెళ్ళాను, మ్యాజిక్ రిమూవర్ ఆన్ చేశాను, ఫోటో బ్యాక్గ్రౌండ్ కట్టేయండి. కొంచెం పెద్దగా చేసి ఇలా పైకి జరిపాను. ఇలా జరిపేసి ఫస్ట్కి వచ్చి ఇదే చివరి పట్టుకొని వీడియో ఎండింగ్ వరకు డ్రాగ్ చేసి ఫస్ట్కి వచ్చా. లేయర్ క్లిక్ చేయండి, మీడియాని క్లిక్ చేయండి. మీరు ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో ఇంకొకటి గ్రాస్కి సంబంధించింది ఇక్కడ తీసుకోండి. చివరి పట్టుకొని ఎండింగ్ వరకు డ్రాగ్ చేయండి. ఇదే క్లిక్ చేయండి. స్ప్లిట్ స్క్రీన్ పక్కన ఉన్న వైట్ బాక్స్ బ్యాక్ వచ్చేయండి. చిన్న రిక్వెస్ట్ అందరికీ ఫ్రెండ్స్, మీరు ఈ వీడియోని లైక్ చేయండి. లైక్ చేస్తే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, మన ఛానల్కి అయితే హెల్ప్ అవుతుంది. లైక్ చేసి మన ఛానల్కి సపోర్ట్ చేయండి. మీరు ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఇలాంటి మంచి మంచి ఎడిటింగ్ వీడియోస్ కావాలంటే మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. మీకు పాసిబుల్ అయితే ఒక చిన్న కామెంట్ అబ్బా సూపర్ అని, నైస్ అని, ఆసమ్ అని పెట్టేయండి. ఇప్పుడు ఫస్ట్కి రావాలి, లేయర్ క్లిక్ చేయాలి, మీడియాని క్లిక్ చేయాలి. మీరు ఏ ఫోల్డర్లోకి అయితే డౌన్లోడ్ చేసుకున్నారో నేను ఇచ్చిన లిరికల్ వీడియోని ఇక్కడికి తీసుకోండి. కొద్దిగా ప్లే చేయండి, ఎదరికి వెళ్ళండి. ఇందులో మీకు క్రోమా కీ అని ఉంటుంది, కీ కలర్ అని ఉంటుంది. ఇందులోకి వచ్చి మీరు ప్యూర్ రెడ్ పెట్టండి. ఇక్కడ ప్యూర్ రెడ్ పెట్టి ఇక్కడ కలర్ అడ్జస్ట్మెంట్ చేయండి. ఇలా చేసి చిన్నగా చేయండి, చేసి ఇక్కడికి పెట్టుకోండి. మీ ఫోటో సైజుని బట్టి దీన్ని అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇక్కడికి ఇలా చేసుకోండి. ఇప్పుడు రామ్ గారి ఫోటో పైకి క్లిక్ జరిపి కొంచెం పెద్దగా చేద్దాం, ఇలా జరుపుదాం. ఓకే, ఇలా ఉంటే ఓకే, బాగుంది. ఇప్పుడు ఫస్ట్కి రండి, లేయర్ క్లిక్ చేయండి. లేయర్ క్లిక్ చేసి మీడియాని క్లిక్ చేయండి. మీరు ఏ ఫోల్డర్లోకి అయితే డౌన్లోడ్ చేసుకున్నారో నేను ఇచ్చిన ఈ ఫ్లవర్ పిఎన్జీ ఉంటుంది కదా, ఇలా సెలెక్ట్ చేసుకొని క్రాపింగ్లో కొంచెం ఇక్కడ క్రాప్ చేయండి, ఈ పార్ట్ వరకు క్రాప్ చేయండి. ఇప్పుడు ఇదే క్లిక్ చేసి ఫ్లవర్ చివరి పట్టుకొని పెద్దగా చేసి ఇక్కడికి జరపండి. ఈ విధంగా ఇలా జరుపుకోండి. ఓకే, ఇదే క్లిక్ చేయడం, చివరి పట్టుకొని వీడియో ఎండింగ్ వరకు డ్రాగ్ చేయడం. ఫస్ట్కి రండి, ఇప్పుడు లేయర్ క్లిక్ చేయండి, మీడియాని క్లిక్ చేయండి. మీరు ఏ ఫోల్డర్లోకి అయితే డౌన్లోడ్ చేసుకున్నారో నేను ఇచ్చిన ఈ బ్లూ ఫ్లవర్ ఉంటుంది కదా, ఫ్లవర్ వీడియో ఇక్కడికి సెలెక్ట్ చేసుకోండి. ఇది కిందకి వెళ్ళండి, మిక్సర్ అని ఉంటుంది, ఆడియో తీసేయండి. ఇదే క్లిక్ చేయండి, కిందకి వెళ్ళండి, స్ప్లిట్ స్క్రీన్ పక్కనే ఉన్న వైట్ బాక్స్ ఇదే క్లిక్ చేయటం, కిందకి వెళ్ళటం, క్రోమా కీ అనే ఆప్షన్ ఉంటుంది, ఎనేబుల్ చేయండి. కీ కలర్లోకి వచ్చి ప్యూర్ బ్లూ పెట్టండి. ప్యూర్ బ్లూ కలర్ అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇలా ఇప్పుడు ఫస్ట్కి రండి, ప్లే చేయండి. ఇలా వస్తుంది, చూడటానికి చాలా బాగుంటుంది. ఓకే, ఇప్పుడు ఫస్ట్కి రండి, లేయర్ క్లిక్ చేసి మీడియాని క్లిక్ చేసి మీరు ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో స్నో పార్టికల్స్ వీడియోని ఇక్కడికి తీసుకోండి. ఇది కిందకి వెళ్ళండి, మిక్సర్లో ఫస్ట్ ఆడియో తీసేయండి. ఇదే క్లిక్ చేయండి, కిందకి వెళ్ళండి, స్ప్లిట్ స్క్రీన్ పక్కనే ఉన్న వైట్ బాక్స్ ఇదే క్లిక్ చేయడం, కిందకి వెళ్ళటం, బ్లెండింగు స్క్రీను ఒకసారి ప్లే చేయండి. ఇప్పుడు క్రియేట్ చేయడం అయితే
కంప్లీట్ అయింది. చూడటానికైతే చాలా చాలా బాగుంది. సో మీకు నేను కైన్మాస్టర్ గురించి చెప్తానన్నాను కదా, ఇప్పుడు నేను వాడుతున్న కైన్మాస్టర్ వాడటానికి చూడటానికి చాలా బాగుంది. మీకు కావాలంటే టెలిగ్రామ్ ఛానల్లో పెట్టాను, వెళ్ళి చేసుకోండి. ఫిబ్రవరి 3వ తారీఖు ఫస్ట్లోది అదే మొదటి పోస్టు, అది మీకు ఉంటుంది, లింక్ కావాలంటే చేసుకోవచ్చు. ఓకే, క్రియేట్ చేయడం కంప్లీట్ అయింది. ఇప్పుడు సేవ్ చేసుకుందాం. టెలిగ్రామ్ జాయినింగ్ లింక్ ఫస్ట్లోనే ఉంది. టాప్లో షేర్ బటన్ ఉంది కదా, ఇది క్లిక్ చేసి 1080లో 30 ఫ్రేమ్స్, బిట్రేట్ మాత్రం 15 MBPS, సేవ్ వీడియో. లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఎడిటింగ్ వీడియోల కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.